వద్దు వేసింది టీచర్ ఏం లేదు. మ్యారేజ్ అయ్యేంత వరకు ఏబిసిడి అలానే అంటాడు వదిన గారు. అయినా కూడా అంటాడు, ఐ థింక్ సో. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంటాడు ఏబిసిడి. నిజమే కదా అమ్మా, నా మాతృభాష తెలుగు వినోదన్న వస్తుంది లైవ్కి. ఏంటిది వెలుగు. అవును తమ్ముడు, రియల్గా చెప్పాలంటే తెలుగు భాష యాస రావడానికి మన వినోద లైవ్కే రావాలంటే. బట్ ఈ మధ్యలో ఎందుకో డిస్టర్బ్గా అనిపిస్తుంది మన వినోద్ గారు లైవ్. ఎందుకో ఏమైందో. మ్యారేజా వద్దమ్మా నాకు. స్టార్ట్ మళ్ళీ ఇంకొకరు వస్తారు. డోంట్ మ్యారీ అనుకుంటా, రెడీగా ఉండండి. టీచర్ గారు బీ రెడీ. నెక్స్ట్ కమింగ్ సాంగ్ ఏంటంటే డోంట్ వరీ బీ హ్యాపీ అని వస్తుంది. నరకంలో దూకాలి అనుకోవడం లేదు నేను. అంటే ఇప్పుడు మేము మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ, అంటే ఇప్పుడు బావగారు, టీచర్ గారు, మీరందరూ నరకంలో దూకారా? మీరందరూ చూడండి, టీచర్ ఎలా అంటున్నారు. మీరంటే నరకంలో దూకారా ఇప్పుడు? అంటే మీ శివన్న కూడా నరకంలో దూకినట్ట. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇలా అనే వాళ్ళే తొందరగా చేసుకుంటారు పెళ్ళి, అంతే. షికావత్ గారు వెల్కమ్ టు లైవ్. షికావత్ ఇంతకుముందు కూడా వచ్చారు. షికావత్ గారు హాయ్ అక్క, లైక్ డన్ అక్క. ఓకే ఓకే. షికావత్ ఎవరు ఉండే మర్చిపోయాను. అక్క నేను అక్క అడ్డీ చేసి తమ్ముడు నువ్వే. షికావత్ అంటే మనం ఏబిసిడి. అయ్యో పుష్ప మూవీ. థ్యాంక్ యూ వినోద్ అన్న అంటున్నాడు. ఏబిసిడి ఏమో మరి మధ్యలో మెసేజ్ పోతున్నాయి, మరి మూడితే పోతున్నాయి. మణికంఠ సాయి హాయ్ అత్త, బాగున్నావా అత్త? బాగున్నా అత్త, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నావా? ఈ మధ్యలో రావట్లేదు, ఏమైంది అత్త? లైవ్కి మర్చిపోయావా అత్త? ఈ మధ్యలో నోటిఫికేషన్ రావట్లేదు అత్త నీకు? భోంచేసావా? ఎలా ఉన్నావు? చాలా రోజులైంది రాక అత్త, ఎలా ఉన్నావు చెప్పత్తా. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆపారా? డోంట్ మ్యారీ బీ హ్యాపీ. నేను చెప్పానా? ఎస్ అంట. ఏబిసిడే కుమ్మే అంతే అంటున్నారు వినోద్. ఏది కుమ్మేది నా వల్ల కాదయ్యా వినోద్ అన్న. మ్యారేజ్ ఏంటి మీ లైవ్లో ఏబిసిడి మ్యారేజ్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ మన లైవ్ వారికి ఏమంటారు? ఓకేనా? డన్ అండి టీచర్ గారు. అటు మీరు సంబంధం చూడండి, ఇటు నేను చూస్తుంది. నా ఏబిసిడి మీ గుండెకే కాబట్టి మీ మాట వింటాడు. ఏంది మళ్ళీ ఏమవుతుంది? ఇచ్చి నా కర్మ కాకపోతే ఏంటో ఏమో, వాళ్ళనే మాటలు వింటే భయం వేస్తుందండి. వినోద్ గారు కొడుతున్నారు అంటున్నారు, లేకపోతే ఎక్కడో దూకుతా అంటున్నారు నరకంలో. మళ్ళీ నమాజ్ టైం అవుతున్నాయేమో. అవల 6:30కి ఐ థింక్ సో. వదిన గారు స్ట్రక్ అవుతుంది, అదే చూస్తున్నాను టీచర్ గారు.